నిజామాబాదు జిల్లా ఒక హబ్గా ఉండేది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు దేశ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదిగారు. దేశంలో ఊరు మొత్తం ఒకేసారి కార్లు కొన్న గ్రామం ఏదైనా ఉందంటే అంకాపూర్ నిజామాబాద్ జిల్లా అని నేను గొప్పగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. మిర్చి పత్తి పంటలకు వరంగల్ ఖమ్మం జిల్లాల పేర్లు ప్రతీతి. మా కొడంగల్ వికారాబాద్ కంది పంటలకు కందిపప్పు పంటకి ఫేమస్. రంగారెడ్డి జిల్లా కూరగాయలు పండ్ల తోటల సాగుకు ప్రతీతి. ఇప్పుడు ఆ కల్చర్ కనుమరుగై అగ్రికల్చర్ దెబ్బతిన్నది. దీన్ని రివైవ్ చెయ్యాలని ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు రేర్ 10లో పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ అగ్రికల్చర్ ప్రాంతంలో మనం తీసుకురావాల్సిన మార్పులు, పంట మార్పిడి విధానాన్ని ఏ విధంగా ప్రోత్సహించబోతున్నాం, ఏమేమి బోనస్లు ఇవ్వబోతున్నాం, వాళ్ళు పండించిన పంటకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాటిని మార్కెటింగ్ చేయడానికి అవసరమైన అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రైతును రాజును చేసి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండగ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే కానీ అత్యధిక లాభం లేదు. కాబట్టి వరి నుంచి పంట దృష్టి మరల్చి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల పంటలు అన్ని పండించడం ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఇద్దరు మంత్రులకు సూచన చేస్తున్నా. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నా. తొందరలోనే శాసనసభలోనే కాకుండా వివిధ జిల్లాలలో చర్చా కేంద్రాలను ఈరోజు మనం పెట్టాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ప్రజల్ని మమేకం, రైతుల్ని మమేకం చేసి, రైతులను భాగస్వాములను చేసి, స్థానిక పరిస్థితులను, భూమి యొక్క సాంద్రతను పరీక్షలు చేసి, ఆ భూమిలో ఉన్న సాంద్రత ఎంతుంది, ఏ పంటలు పండిస్తే బాగుంటుందో సైంటిస్టులతోని పరిశోధనలు చేపించి అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఇందులో భాగస్వాములను చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా, పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించాల్సిందిగా, పాలు కూరగాయలను, పాలు పండ్లను పండించే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా మా మంత్రులకు నేను ఈరోజు సూచన చేస్తున్నా. తొందరలోనే ఆ కార్యాచరణతో ముందుకు వస్తాం. రైతును రాజు చేస్తాం అన్నందుకైనా మేము చేస్తున్న ప్రణాళికలు, మేము ఇస్తున్న 500 రూపాయల బోనస్సు, అదే విధంగా మేమిచ్చిన రైతు భరోసా, మేమిచ్చిన రైతు బంధు పథకాలకైనా ఈరోజు వాళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఏది చెయ్యరు. రైతు రుణమాఫీ చేస్తే మాట్లాడరు. కాబట్టి ఈ విధంగా అయినా గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు అభినందన తెలుపుతారు. ప్రత్యక్షంగా మమ్మల్ని అభినందించడానికి బేసిజాలు అడ్డం రావచ్చు, లేకపోతే పగ పచ్చికారం అని అంటుంటారు కదా, అట్లేమైనా వాళ్ళకు ఉందేమో అనుకున్నా కానీ చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అభినందించకపోవడం అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. వెనకటికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కషాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది. ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని. స్వామి దగ్గరికి పోయినప్పుడు పోగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిదని ఆ నుంచి బయలుదేరాడు. కషాయి దగ్గరకు పోయాడు. కషాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక మాట్లాడి భయపడిపోయాడు ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ పోగానే ఇట్లయిందని ఆ పక్కలో కూర్చోబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు పోగానే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష. దీని అర్థం ఏంటంటే ఫామ్ హౌస్లో దొరికింది కదా అధ్యక్ష ఒక ఆయన. దీని అర్థం ఏంటంటే యజమానిని బట్టి చిలుకలు ఉంటాయని. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండరు, ఆ ఫామ్ హౌస్లో దొరికినాయన ఆ పక్కలు ఉన్నాయని ఇద్దరు. అక్కడికి పోగానే ఎట్లా తయారైన రోజు చూసిరు కదా అధ్యక్ష.
ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే, పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ మా రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు. దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు, చెప్తా. మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా ఎందుకులే, ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి, మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన